జంగల్ సఫారీ చాలా అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. ఈ సఫారీకి వెళ్ళిన వారు చెట్ల మధ్య ప్రయాణించి ప్రకృతిని దగ్గరగా చూడవచ్చు. జంతువులను కూడా కొద్ది అడుగుల దూరం నుంచే చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ఈ సాహస యాత్రలో జంతువులను చూడాలని మనందరికీ ఉంటుంది. ఏదైనా జంతువు కనిపించలేదంటే ఆ సఫారీ పూర్తి కాలేదనే ఫీలింగ్ కూడా వస్తుంది. అయితే కొంతమంది కేవలం యానిమల్స్ను చూసి ఎంజాయ్ చేయకుండా వాటిని ముట్టుకోవడానికి ట్రై చేస్తారు. దీనివల్ల ప్రమాదంలో పడుతూ ఉంటారు. ఇటీవల ఒక టూరిస్ట్ కూడా ఇలాంటి షాకింగ్ పని చేశాడు. అతడికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఈ వ్యక్తి సింహాన్ని చూసి దానిని తాకాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. సింహం పడుకున్న చోటుకు దగ్గరగా ఒక జీప్ ఆగింది. అందులో కూర్చున్న ఈ టూరిస్ట్ భయపడకుండా అడవి రాజును తాకాలనే ఆలోచన చేశాడు. అంతేకాదు తన చేతిని కారు విండో బయటకు పెట్టి సింహం వెనుక భాగాన్ని తాకాడు. జాగ్రత్తగా సింహాన్ని టచ్ చేసి దాని ప్రవర్తన ఎలా ఉందో గమనిస్తున్నాడు. జీప్లో కూర్చున్న ఆ వ్యక్తి తన చేతిని కిటికీ బయటకు నెమ్మదిగా పెట్టి సింహాన్ని మెల్లగా తాకాడు. సింహం కళ్ళు మూసుకొని వాళ్ళ కారు దగ్గరే పడుకుంది. అందుకే ఆ వ్యక్తి దానిని తాకాలని అనుకున్నాడు. మొదటిసారి తాకినప్పుడు సింహం పెద్దగా రియాక్ట్ కాలేదు. కానీ కొన్ని సెకండ్ల తర్వాత మళ్ళీ తాకినప్పుడు సింహం తల తిప్పి చూసింది. చాలా వేగంగా దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా చూసింది. సింహం అలా చేయడంతో ఆ వ్యక్తికి భయమేసింది. అతడి పిచ్చి పని వల్ల మిగతా వాళ్ళందరూ ఒక్క నిమిషం ప్రాణభయంతో గజగజ వణికిపోయారు. సింహం లేచి వాళ్ళ వైపు చూడడంతో అందరూ కారు లోపలికి వెళ్లి నక్కారు. అదృష్టవశాత్తు సింహం కోపం తెచ్చుకోలేదు. తిరిగి పడుకొని నిద్రపోయింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు అతడిని బాగా తిట్టిపోశారు. సరదా కోసం సింహాలతో ఆడుకుంటే చివరికి చచ్చిపోతావంటూ ఘాటుగా విమర్శించారు. నీ పిచ్చి పనుల వల్ల ఇతరుల ప్రాణాలకి హాని కలుగుతుందని మరికొంతమంది తీవ్రంగా విమర్శించారు.